కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తోటి కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ కాబోతున్నారు. ఇటీవల పార్టీ నేతలతో పాటు రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపైన సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. పాత నేతలకు రిటైర్మెంట్ ఇచ్చి బయటకు పంపిస్తేనే రాష్ట్రంలో బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు రాజాసింగ్. పార్టీ అధికారంలోకి రావాలి అంటే పాత సామాను పడేయాల్సిందేనంటూ రాజాసింగ్ కమెంట్ చేశారు. తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తున్నారని, అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్గానే ఉంటాడు అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. సెంట్రల్ కమిటీనే అధ్యక్షుడిని నియమించాలని సూచించారు. ధర్మం గురించి పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్తో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మా ప్రతినిధి ఎలేందర్ మరింత సమాచారం ఇచ్చేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, బుజ్జగించడానికి ఆయన దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ఎందుకు బండి సంజయ్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి మరి ఈ భేటీలో పార్టిసిపేట్ చేయడానికి కారణం? మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. నాయకుల్లో ఇటు బండి సంజయ్ ఒకరైతే రాజాసింగ్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ లోకల్ బాడీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. ఎంఐఎంతో పోటీగా బీజేపీ క్యాండిడేట్ని నిలబెట్టింది గౌతమ్ రామ్ని. అయితే ఈ అంశంలో తనతో చర్చించకుండా, ఎలాంటి డిస్కషన్ లేకుండానే అభ్యర్థిని ఎంపిక చేశారనే అంశాలకు సంబంధించి రాజాసింగ్ ముందు నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క అంశమే కాదు, ఎప్పటికైనా పార్టీలో ఏదైనా అసంతృప్తి ఉంటే వెంటనే స్టేట్మెంట్ బయటికి రిలీజ్ చేసేటువంటి రాజాసింగ్ని ఇప్పుడున్నటువంటి ఎన్నికలు, ఇప్పుడు పోలింగ్కి వెళ్లాల్సిన సమయం 24న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరిది కూడా కీలకమైనటువంటి ఓట్ షేర్ కంపల్సరీగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో రాజాసింగ్ ఇప్పటికే గౌతమ్ రావు ఎంపికను, అంటే అభ్యర్థి ఎంపికను ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి రాజాసింగ్ ఇలాంటి తరుణంలో ఓటింగ్కి వెళ్ళేటువంటి సమయంలో ఎట్లాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు బీజేపీ అధిష్టానం బుజ్జగింపు చర్యలకు రెడీ అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకే లైన్లో ఉన్నారు ఇద్దరు కూడా, బండి సంజయ్ కావచ్చు, రాజాసింగ్ కావచ్చు, ఇద్దరు కూడా ఒకే లైన్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఇతరులని బండి సంజయ్ లాంటి వ్యక్తి మాట్లాడి సంధి కూర్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో బండి సంజయ్ ఇక్కడికి రానున్నారు. గౌతమ్ రావు ఎంపికతో పాటుగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక విషయానికి క్లారిటీ తీసుకొని దాంతో పాటుగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీల విషయంలో కూడా బండి సంజయ్ ఇటు రాజాసింగ్ ఒక హామీ కావచ్చు, లేకపోతే ఒక అష్యూరెన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇటు అధ్యక్ష ఎంపిక కూడా అనౌన్స్మెంట్ జరగాల్సి ఉంది. సో ఇలాంటి తరుణంలో కీలక కామెంట్స్ చేశారు రాజాసింగ్. ఎంపికకు సంబంధించినటువంటి కీలక కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా మరోసారి ఇట్లాంటి బహిరంగ కామెంట్స్ చేయకుండా ఉండేందుకు ఒక రకంగా ఒక దిశానిర్దేశం చేయడానికి కావచ్చు, కలిసికట్టుగా పనిచేయాలి అని ముందుకెళ్దాము అనే అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు ఈ సంధి అంశం అనేది డిస్కషన్ చేయడానికి కూడా బండి సంజయ్ రాజాసింగ్ దగ్గరికి వస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఓవరాల్గా ఇలాంటి స్టేట్మెంట్స్ కలిసికట్టుగా మళ్ళోసారి ముందుకు రాకుండా ఉండేందుకు, అదేవిధంగా ఎన్నికల సమయంలో రాజాసింగ్ ఓటు ఎటు వెళ్తుందో అన్న ఒక అయోమయం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు బండి సంజయ్ ఇటు చర్చించేందుకు రాజాసింగ్ ఇంటికి వద్దకు వస్తున్నారు. ప్రస్తుతం మనం ఆకాష్పూర్లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వాళ్ళు ఈ మీటింగ్ చర్చించుకొని ఉమ్మడి ప్రెస్ మీట్ అయితే పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.